అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేశారో చర్చకు సిద్ధమేనా? ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా? వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిందో చర్చకు సిద్ధమా అంటూ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. చర్చ పెట్టుకుందాం. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం. కరెక్ట్ గా త్రిమూర్తుల గారు మాట్లాడదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మాట్లాడదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మాట్లాడదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మాట్లాడదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us డిస్కస్. లోకేష్ గారు లెట్ us డిస్కస్. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా. సార్ అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు. బొత్స గారు ఇట్ట నుంచోండి నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు. మేము ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే. కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే కల్పకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామన్నావే. ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి. అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే. ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. మెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? ఎగ్జామ్ వేర్ ఇస్ ద